యాక్షన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. కూర్చోండి. ఏంటి అలా నడుస్తున్నారు? కింద పడితే గవర్నమెంట్ డాక్టర్ గారు. కుట్రదు డాక్టర్ గారు. నాకు గవర్నమెంట్ చోటు ఇక్కడ నుండి చాలా దూరంలో ఉంది కాబట్టి. ఓ అలానా డాక్టర్ గారు. నేను పడిన చోటు ఉంటున్నాను, తగిన చోట అనుకుంటాను అన్ని పేరే అనుకుంటాను. నెక్స్ట్ రిత్విక్. నమస్కారం డాక్టర్. నమస్కారం. కూర్చోండి. గాయాలు మాగాయా? ఎంట్రీ మళ్ళీ వచ్చారు. గాయాలు మాగాయా? మరే డాక్టర్ మరి ప్లాస్టిక్ సబ్జెక్ట్ ఎంతగా చదువుతుంది డాక్టర్? నా గురించి 50,000. మరి నేనే ప్లాస్టిక్ తెచ్చుకుంటే కట్టించాలి కాబట్టి ఇంకో 1,00,000. అమ్మో 1,00,000 మళ్ళీ కలుపుతాను. శ్రీధర్ సార్, కమలకు వెళ్ళిన పేషెంట్కి మెలకు వచ్చిందా? అప్పుడప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ మెసేజ్లకి కలుగుతున్నారు సార్. అంటే ఆ పేషెంట్ ఫోన్ నెంబర్ కనుక్కో షార్ట్ ట్రీట్ మీ బలంగా మెసేజ్ అందిద్దాం. అలాగే సార్. సరే కానీ పేషెంట్ అలాగే సార్. డాక్టర్ గారు కూర్చోండి. ఎట్లండి వస్తున్నారు? నాకు ఉదయం నుంచి మార్నింగ్ చదువులే డాక్టర్ గారు. నిన్న నైట్ ఏం తిన్నారు? బయట తిన్నానండి. ఇంకొకసారి బయట తినకండి. అలాగే డాక్టర్ గారు. బయట కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని తింటాను. బయట తినొద్దాను కాదు, బయట పదార్థాలు తినొద్దని. అలాగే డాక్టర్ గారు. చీటీలో పైన రాసిన మెడిసిన్ దొరకలేదు సార్. ఆ మెడిసిన్ కాదు, పెన్ రాస్తుందా లేదా చెక్ చేశానమ్మా. అవును డాక్టర్ గారు. ఆ విషయం తెలియక ఊళ్ళో మెడికల్ షాప్లన్నీ తిరిగాను. ఒకసారి పడితే నేనే రేపు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ రేపిస్తున్నారు. ఒక ఐమెంట్ మాత్రమే అమ్మా. అలాగే సార్. అమ్మ తొందరగా వెళ్ళాలి. అమ్మ సాపట్టు తెప్పిస్తాడో ఏమో. అలాగే సార్. లేడు లేడు. ఇంట్లో ఉందా? ఇంట్లో నేను అడిగింది ఇంట్లో బస్స గురించి సార్. వంట ఆల్సా గురించి. అదేమో కొంత కూడా బైక్ అది ఇంట్లో ఉండేది కాదులే. ఒంట్లో అలాగే శ్రీధర్ సార్. వాళ్ళకి వెళ్ళారు పేషెంట్కి. ఇంకా పేషెంట్స్ ఉన్నారా? లేదు సార్. సార్ నాకు బాగా తలనొప్పిగా ఉంది సార్. ఒకటే తెల్ల సార్.